వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్. ఈరోజు మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కసాగు మరియు గసాబా పార్ట్ 5 చెప్తున్నాం. పార్ట్ 5లో ఇంకొక మోడల్ వచ్చిందనమాట. చూడండి, ప్రాబ్లం నెంబర్ 21 ఏమన్నాడు ఇక్కడ, 2/3, 8/9, 64/81, 10/27ల కసాగు ఎంత? ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2/3, 8/9, 64/81, 10/27. ఇలా ఇచ్చినప్పుడు, ఇలా మనకి భిన్నాలు ఇచ్చినప్పుడు చూడండి, ఇలా ఇచ్చినప్పుడు ఏంటిది చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చాయంటే 2/3, 8/9, 64/81, 10/27. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఎల్సిఎం ఎలా కనుక్కోవాలి? మామూలుగా నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం కనుక్కోవచ్చు, కసాగు కనుక్కోవచ్చు. ఇప్పుడు ఎలా కనుక్కోవాలంటే చూడండి ఒకసారి, ఇలా ఇచ్చినప్పుడు భిన్నాల్లో ఇచ్చినప్పుడు దీని ఫార్ములా ఏంటంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్, చూడండి ఎల్సిఎం మనం కనుక్కోవాల్సింది ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ నామినేటర్ అంటే పైన లవము అంటారు, పైన ఉన్నటువంటి వాటి యొక్క కసాగు కనుక్కోవాలి. తర్వాత చూడండి ఎట్లా రాయాలంటే ఎల్సిఎం ఆఫ్ 2, 8, 64, 10 అంటే ఏంటి? పైన లవముల కసాగు అంట తెలుగులో, అయితే హారముల కసాగు, కింద ఏంటి? హారముల గసాబా కనుక్కోవాలి. ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ దేనికి 3, 9, 81, 27. ఇదే మనం కనుక్కోవాల్సినటువంటి ఫార్ములా. అంటే మనకి భిన్న రూపంలో ఇచ్చినప్పుడు ఎల్సిఎం కనుక్కోవాలంటే ఎల్సిఎం హాఫ్ అంటే ఏంటి? లవములు పైన ఉన్న వాటి యొక్క ఎల్సిఎం కసాగు కనుక్కోవాలి, డివైడెడ్ బై క్రింద వాటి ఉన్న యొక్క గసాబా హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఓకేనా? అదే ఫార్ములా. సో కాబట్టి ఇప్పుడు పైన ఉన్న దానికి మనం ఏం చేయాలి? ఎల్సిఎం కనుక్కోవాలి. ఇవన్నిటికీ ఎల్సిఎం చేయాలి. వాటన్నిటికీ ఎల్సిఎం చేయాలంటే ఇక్కడ చేస్తాం చూడండి. ఏంటది? 2, 8, 64, 10. వీటన్నిటికీ ఎల్సిఎం చేయాలంటే అన్ని నెంబర్స్లో పోయే టేబుల్ ఏముంది? ఎక్కాలు అంటారు. టేబుల్ ఏముంది? 2 టేబుల్ ఉంది ఇక్కడ. చూడండి, 2 1s, 2 4s, 2 3, 2 2s, 2 5s. మళ్ళీ మనకి ఇక్కడ రెండిట్లో మాత్రమే 2 టేబుల్ పోతుంది. మరి 2 తీసుకుంటే 2 1s, 2 2s, 2 1s, 2 6s, 5. మళ్ళీ 2 టేబుల్ పోతుంది రెండిట్లోనే. 2 1s, 2 8s, 2 5s. సో ఇంకా 2లో పోయేది ఇంకేం లేదు. 2 నెంబర్స్లో కంపల్సరీగా పోవాలి, అప్పుడు మాత్రమే ఎల్సిఎం చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఏముంది? 2 × 2 × 2 × 1 × 5 దిట్ ఈజ్ ఈక్వల్. చూడండి, 8 5s 40, 42s 80, 82s 160, 162s 320. సో మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 320 వచ్చింది ఎల్సిఎం. ఓకేనా? 320 ఎల్సిఎం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఎల్సిఎం ఇక్కడ వేయాలి. ఎంత వచ్చింది చూడండి ఇక్కడ ఎల్సిఎం హాఫ్ పైన ఉన్న నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఎంత వచ్చింది? 320. ఓకేనా? క్రింద ఉన్న నెంబర్ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి? చూడండి, 3, 9, 81, 27. ఇక్కడ హెచ్సిఎఫ్ ఏంటి? మనకు ఇచ్చిన నెంబర్ అన్నిటిలో టేబుల్ పోవాలి, కంపల్సరీ పోవాల్సింది. ఒక్కటి మిస్ అయినా కుదరదు. సో కాబట్టి 4 నెంబర్స్లో పోయేది 3 ఉంది ఇక్కడ. చూడండి, 3 1s, 3 3s, 3 2s, 3 7s, 3 9s. సో ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇక్కడ 4వ నెంబర్ 1 అయిపోయింది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఛాన్స్ లేదు, 4 నెంబర్లు పోయేది లేదు కాబట్టి ఇంకా అక్కడితో ఆపేసేయాలి. ఇక్కడికి ఏమైంది? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 1 దట్ ఈజ్ ఈక్వల్ 3. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైంది చూడండి, ఇక్కడ ఈ భిన్నాల యొక్క ఎల్సిఎం కనుక్కోమంటే ఎంత వచ్చింది? 320 డివైడెడ్ బై 3. సో 320 డివైడెడ్ బై 3 అనేది ఇక్కడ లేదు. దాన్ని ఏం చేశాడు? మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ దీన్ని 320ని 3తో డివిజన్ చేయాలి. 3 1s 3, 3 0s 0, 3 6s 18, 2. ఎంత వచ్చింది? 106 డివైడ్ 2/3. చూడండి, 106 2/3 వచ్చింది. ఓకేనా? సో మనకేంటి? దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చాడు. ఇది కూడా కరెక్టే. 320 డివైడెడ్ బై 3 కూడా కరెక్టే. దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చేస్తే 106
2/3 ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 22 చూడండి. ఇక్కడ ఏమన్నాడు? 2/3, 8/9, 64/81, 10/27ల గసాబా ఎంత అన్నాడు. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. హెచ్సిఎఫ్ ఆఫ్ 2/3, 8/9, 64/81, 10/27. చూడండి, మనకి ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఒకసారి చూడండి. మనకి ఇచ్చినటువంటి భిన్నాలు 2/3, 8/9, 64/81, 10/27. వీటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ఫార్ములా చూడండి. షార్ట్కట్లో చక్కగా హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పైన ఉన్నటువంటి నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ చేయాలి. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఇస్తే ఫస్ట్ పైన హెచ్సిఎఫ్, క్రింద ఎల్సిఎం చేయాలి. ఒకవేళ ఎల్సిఎం కనుక్కోమంటే పైన వాటి యొక్క ఎల్సిఎం డివైడెడ్ బై క్రింద వాటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఇప్పుడు హెచ్సిఎఫ్ కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 8, 64, 10. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఎల్సిఎం ఆఫ్ 3, 9, 81, 27. ఓకే, క్రింద నెంబర్ల యొక్క ఎల్సిఎం, పై నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? హెచ్సిఎఫ్ కనుక్కుందాం పై నెంబర్లకి. పై నెంబర్లకి హెచ్సిఎఫ్ అంటే చూడండి 2, 8, 64, 10. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? కంపల్సరీగా 4 నెంబర్స్లో 10. ఇది 10. ఈ 4 నెంబర్స్లో పోయే టేబుల్ కావాలి. హెచ్సిఎఫ్ కంపల్సరీగా ఉండాల్సిందే, లేకపోతే హెచ్సిఎఫ్ రాదు, అక్కడితో అయిపోయింది. సో కాబట్టి ఈ 4 నెంబర్లో పోయేది 2 ఉంది చూడండి. 2 1 ఈజ్, 2 4s ఆర్, 3 32s ఆర్, 2 5s ఆర్. సో ఇంకా ఇక్కడ వచ్చిన దాంట్లో ఇక్కడ 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి ఇంకా 1 టేబుల్ తప్పితే ఇంకా ఏమీ పోదు. ఇక్కడతో ఇవన్నీ పోయినట్టు. హెచ్సిఎఫ్లో అక్కడితో క్లోజ్ అయిపోయింది. మనకు ఉన్నటువంటి 4 నెంబర్లో ఏదైతే టేబుల్ పోద్దో అక్కడి వరకే చేయాలి, ఆ తర్వాత చేయడానికి లేదు. ఇక్కడతో హెచ్సిఎఫ్ వచ్చేసింది. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ 2 × 1, దట్ ఈజ్ ఈక్వల్ 2. సో ఆన్సర్ ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 8, 64, సో కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది? మనకి హెచ్సిఎఫ్ 2 వచ్చింది. సో ఇక్కడ వరకు 2. ఇక్కడ ఏమన్నాడు? ఎల్సిఎం ఆఫ్ క్రింద ఉన్న నెంబర్స్, డినామినేటర్లో ఉన్న నెంబర్స్కి ఎల్సిఎం కనుక్కోవాలి. సో ఎల్సిఎం కనుక్కోవాలంటే చూడండి, ఇక్కడ దేనికి? 3కి 9, 81, 27. దీంట్లో మనకి అన్నిట్లో 4లో 3 టేబుల్ పోతుంది. 3 1 ఈజ్, 3 3s ఆర్, 3 2s ఆర్, 3 7, 3 9s ఆర్. మళ్ళీ 3 పోతుంది, అన్నిట్లో పోతుంది చూడండి. ఇక్కడ పోతుంది. 3 1 ఈజ్, 3 9s ఆర్, 3 3s ఆర్, మళ్ళీ 3 పోతుంది చూడండి. 3 3s ఆర్, 3 1. సో ఇంకా అన్నీ అయిపోయినాయి. సో ఎల్సిఎం కనుక్కోండి. ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ మొత్తం ఇంటూ చేయాలి చూడండి. 3 × 3 × 3 × 1 × 3. కాబట్టి చూడండి ఇక్కడ 81 వచ్చేసింది. సో 3 3s ఆర్ 9, 9 9s ఆర్ 81. సో ఇక్కడ మనకి ఎల్సిఎం 81 వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎల్సిఎం హాఫ్ కదా, ఇక్కడ 81. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 2/81. 2/81 వల్ల క్యాన్సిలేషన్ కానీ మిక్స్డ్ ఫ్రాక్షన్ మార్చడం లేదు కాబట్టి ఇంకా ఆన్సర్లో చూసుకోండి. ఆప్షన్ బి 2/81. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే, భిన్నాలు ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే పైన ఉన్న నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ డివైడెడ్ బై క్రింద నెంబర్ల యొక్క ఎల్సిఎం. అదే షార్ట్కట్ పద్ధతి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 23 ఏమన్నాడు? 1/3, 5/6, 2/9, 4/27ల కసాగు ఎంత? ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 1/3, 5/6, 2/9, 4/27. సో ఇలా మనకి భిన్నాలు ఇచ్చినప్పుడు ఫార్ములా ఉంది కదా చూడండి. 1/3, 5/6, 2/9, 4/27. సో మనకి ఇచ్చింది ఇది. దీనికి ఫార్ములా ఏంటి? మనకు కనుక్కోమంది ఏంటి? ఎల్సిఎం. ఎల్సిఎం అంటే కసాగు, కనిష్ట సామాన్య గుణిజము, లీస్ట్ కామన్ మల్టిప్లైస్. ఓకే, సో మనం కనుక్కోవాల్సిన ఫార్ములా ఏంటంటే, ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోమంటే ఈ పై నెంబర్ల యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఆఫ్ 1, 5, 2, 4 అది ఎల్సిఎం. అదే హెచ్సిఎఫ్ అయితే హెచ్సిఎఫ్ ఆఫ్ అని ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా
ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎల్సిఎం కనుక్కోమంటే పై నెంబర్ల యొక్క ఎల్సిఎం డివైడెడ్ బై క్రింద నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 6, 9, 27. ఓకేనా? సో మనం ఫస్ట్ ఏం చేద్దాం, ఎల్సిఎం అనుకున్నాం. పై నెంబర్లకి ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం 1, 5, 2, 4 నెంబర్స్. ఈ 4 నెంబర్స్లో పోయే టేబుల్ ఏం లేదు, 3 నెంబర్స్లో పోయేది కూడా లేదు, ఓన్లీ 2 నెంబర్స్లో పోయేది మాత్రమే ఉంది. దీంట్లో 2 టేబుల్ పోద్ది. ఇది 1 యాజ్ ఇట్ ఈజ్ 5, 1, 2. సో ఇంకా ఏం పోవడానికి లేదు కాబట్టి ఇంక ఇక్కడతో ఎల్సిఎం ఈజీగా అయిపోయింది. 2 ఇంటూ 1 ఇంటూ 5 ఇంటూ 2, 2 ఇంటూ 1 ఇంటూ 5 ఇంటూ 2 ఎంత వచ్చింది ఇక్కడికి? 20 వచ్చింది. 5 రోజులు 10, 10 రోజులు 20. సో ఇక్కడ ఎల్సిఎం మనకి 20 వచ్చేసింది. సో కాబట్టి ఇక్కడ ఎల్సిఎం అనేది మనకి 20. ఓకేనా? పై నెంబర్ల యొక్క ఎల్సిఎం అనేది 20 అయిపోయింది. మరి ఈ క్రింద నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి కదా. దీని యొక్క హెచ్సిఎఫ్ ఆఫ్ అంటే చూడండి 3, 6, 9, 27. హెచ్సిఎఫ్ అంటే కంపల్సరీగా 4 నెంబర్లు ఇచ్చారు, 4 నెంబర్లో పోయే టేబుల్ కావాలి. దీంట్లో మనకి 3 టేబుల్ 4లో పోతుంది. చూడండి 3 1 ఈజ్, 3 2 జార్, 3 3 జార్, 3 9 జార్. ఇప్పుడు 4లో పోయే నెంబర్ ఇంకా లేదు. సో అయిపోయింది, ఇంకెక్కడితో హెచ్సిఎఫ్ అయిపోయింది. హెచ్సిఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ 3. సో ఎంత అయింది ఇక్కడ? 3. 20/3 ఉంది. 20/3ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా మార్చొచ్చు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? 20/3 అంటే 23తో 3 6 జార్ 18, 6 3 18. ఎంత వచ్చింది ఇప్పుడు ఇక్కడ? 6 వేసుకొని ఇది 2/3. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎంత వచ్చింది ఆన్సర్? 6 2/3 అంటే ఆప్షన్ ఏ. ఓకేనా? సో ఇలా మనకి ఈ మోడల్లో పార్ట్ 5లో ఇవే మోడల్ కసాగు, గసావా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ భిన్నాలు ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, డివిజన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మీకు అన్ని మోడల్స్లో నేర్చుకుందాం. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా చేయండి. అన్నీ ఏ పార్ట్కి ఆ మోడల్ ఇచ్చేసాను. సో అన్నీ కూడా మోడల్స్ కవర్ చేస్తూ మీకు ఈ నెంబర్ నేను 100 వరకు తీసుకెళ్తాను. ఓకేనా? సో మీ అందరు కాబట్టి ఈ ఎల్సిఎం కసాగు మరియు గసావా, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాప్టర్లో 100 ప్రాబ్లమ్స్ చేయండి. చేస్తే మీకు కంపల్సరీగా ఈ చాప్టర్ మీద ఒక గ్రిప్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నెంబర్ 24 ఏమన్నాడు ఇక్కడ? 9/10, 12/25, 18/35, 21/40ల గసావా ఎంత? ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 9/10, 11, 12/25, 18/35, 21/40. సో దీని యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. దేనికి ఇప్పుడు చూడండి ఏమి నెంబర్లు ఇచ్చాడంటే 9/10, 12/25, 18/35, 21/40. ఈ యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గసావా. హెచ్సిఎఫ్ ఫార్ములా ఏంటి చూడండి. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ పై నెంబర్లకి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఫస్ట్ హెచ్సిఎఫ్ ఇస్తే పై నెంబర్లకి హెచ్సిఎఫ్ అంటే 9, 12, 18, 21. LCM half 10, 25, 35, 40. ఇదే ఫార్ములా. ఈజీ కదా ఈ ఫార్ములా. కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి. మనకు హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు పై నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ డివైడెడ్ బై కింద నెంబర్ల యొక్క ఎల్సిఎం. అలా కాకుండా ఎల్సిఎం కనుక్కోమన్నప్పుడు పై నెంబర్ల యొక్క ఎల్సిఎం డివైడెడ్ బై కింద నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్. ఓకే, ఈజీ. సో ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ అనుకుందాం. దేనికి? 9, 12, 18, 21. సో దీంట్లో ఈ 4 నెంబర్లో కంపల్సరీగా పోవాలి హెచ్సిఎఫ్ అంటేనే కంపల్సరీగా అన్నీ పోవాల్సిందే. సో కాబట్టి ఇప్పుడు వీటిలో పోయేది ఏంటి? 3 టేబుల్ అన్నిట్లో ఉంది. చూడండి కూడా 3 3 జార్, 3 4 జార్, 3 6 జార్, 3 7 జార్. సో ఇంకా ఈ 4 నెంబర్లో ఇంకా ఏ టేబుల్ పోవడానికి అవకాశం లేదు. ఎందుకని 3 తీసుకుంటే ఈ రెండులో పోతే, 2 తీసుకుంటే ఈ రెండిట్లో పోతే, 7 ఉంది. సో కాబట్టి ఇంక ఇక్కడతో హెచ్సిఎఫ్ క్లోజ్. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ 3. సో మనకి ఇక్కడ దీని యొక్క పై నెంబర్ల యొక్క హెచ్సిఎఫ్ 3 అని మనకు వచ్చేసింది ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? క్రింద నెంబర్ల యొక్క ఎల్సిఎం ఏంటి కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 10, 25, 35, 40. ఈ 4 నెంబర్ల యొక్క ఎల్సిఎం
దీంట్లో అన్నిట్లోనూ 5 టేబుల్ పోతుంది. 5 2 జార్, 5 5 జార్, 5 7 జార్, 5 8 జార్. సో మరలా మిగిలిన 4 నెంబర్లో 2 నెంబర్లో మాత్రమే 2 టేబుల్ పోతుంది. 2 1 ఈజ్ 5 యాజ్ ఇట్ ఈజ్, 7 2 4 2 4 జార్ 8. ఇంకా ఏమీ పోదు. ఈ 3 నెంబర్స్లో ఏది పోవటానికి వీల్లేదు, ఇంకా ఏ టేబుల్ పోదు. సో కాబట్టి ఇంకేమప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ 5 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 4. చూడండి 5 5 జార్ 24, 24 4 జార్ 100, 100 ఇంటూ 14 1400, 1400. ఇది సో ఇది ఎల్సిఎం. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, ఎల్సిఎం వేసుకోవాలి. సో ఎంత వచ్చేసింది మనకి ఆన్సర్ ఇదే, ఇంకా 3/1400. ఎక్కడుందో చూడండి ఇక్కడ, ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో ఇలా మనకి హెచ్సిఎఫ్ కానీ ఎల్సిఎం కానీ భిన్నాలు ఇచ్చినప్పుడు, డివిజన్సీలో ఇచ్చినప్పుడు మనకి ఎలా చేయాలో ఈ మోడల్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ప్రాబ్లం నెంబర్ 25 ఏమన్నాడు, 2/3, 3/5, 4/7, 9/13ల కసాగు ఎంత? ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2/3, 3/5, 4/7, 9/13. సో ఇక్కడ మనకి ఎల్సిఎం కనుక్కోమన్నాడు. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి భిన్నాలు ఏంటి, 2/3, 3/5, 4/7, 9/13. సో దీనికి ఫార్ములా ఏంటి, మనకి ఎల్సిఎం కదా కనుక్కోమంది. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ ఎల్సిఎం ఆఫ్ పై నెంబర్ల యొక్క ఎల్సిఎం అనమాట. పై నెంబర్ల కసాగు 2, 3, 4, 9. క్రింది నెంబర్ల యొక్క గసాబా. సో క్రింది నెంబర్లు ఏంటి ఇక్కడ, హెచ్సిఎఫ్ ఆఫ్ 3, 5, 7, 13. ఓకేనా. ఇది సో ముందు మనం ఏం కనుక్కోవాలి, ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం దేనికి, 2కి 3, 4, 9. ఈ 4 నెంబర్ల యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. ఎల్సిఎం ఏముంది ఇక్కడ, 4 నెంబర్లో పోయే టేబుల్ ఉంటే తీసుకుంటాం, లేదంటే 3 నెంబర్స్ 2 నెంబర్స్లోనే పోతుంది. 2 టేబుల్ తీసుకున్నాం అనుకో, 2 1 ఈజ్ 3 యాజ్గా ఉంటుంది, 2 2 జార్ 3 3 జార్ 3 2 టేబుల్ కాబట్టి 9లో ఏం పోదు ఉంటుంది. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 3 టేబుల్ త్రూలో పోతుంది. 3 1 ఈజ్ 2 అలాగే ఉంటుంది, 3 3 జార్ 9. సో ఇంకా ఏమి పోదు, 2 నెంబర్స్లో కంపల్సరీగా పోవాలి. సో కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3. చూడండి 3 3 జార్ 9, 9 4 జార్ 36. సో ఇక్కడ ఎల్సిఎం అనేది మనకి 36 వచ్చింది. డివైడెడ్ బై దీని యొక్క హెచ్సిఎఫ్ అనుకోవాలి. చూడండి దీని యొక్క హెచ్సిఎఫ్ అంటే ఏంటిది, నెంబర్స్ 3, 5, 7, 13. దీంట్లో నా హెచ్సిఎఫ్లో కంపల్సరీగా 4 నెంబర్స్లో టేబుల్ పోవాల్సిందే. సో ఈ 4 నెంబర్లో పోయే టేబుల్ ఏమీ లేదు, 1 మాత్రమే. సో కాబట్టి ఇంకా ఏం పోవడానికి లేదు, అయిపోయింది ఛాన్స్. కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో కాబట్టి ఎంత వచ్చింది, 36 డివైడెడ్ బై 1. 36 డివైడెడ్ బై 1 అంటే 36. ఓకేనా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం కనుక్కోమన్నా, కసాగు కనుక్కోమన్నా, హెచ్సిఎఫ్ కనుక్కోమన్నా ఈజీగా ఈ పద్ధతిలో మనం చేసేయచ్చు. పార్ట్ 5 అంతా ఇదే మోడల్, హెచ్సిఎఫ్ ఎల్సిఎం దేనికి, భిన్నాలకి. సో కాబట్టి ఇలా మనం పార్ట్ 5 అంతా కూడా కంప్లీట్ చేసాం. 25 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం పార్ట్ 6లో కలుసుకుందాం. ఓకేనా. ఇట్లు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ.